అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యూట్యూబ్ ఛానళ్ళు షాక్ ఇచ్చినాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో బండి సంజయ్ గారి వ్యవహారం కనబడుతున్నది. నిన్న మేము చిత్రగుప్తు ఛానల్ ఓనర్ గిరీష్ దారమోన్ అన్న వాళ్ళ ఇంటికి పోయినాం. గిరీష్ దారమోన్ అన్న పైన బండి సంజయ్ వాళ్ళ అనుచరులు దాడి చేసినారు. ఆయనకు చాలా గాయాలైనాయి. ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిండు. ఆయనను పరామర్శించడానికి నిన్న మేము దాదాపు 12 మంది జర్నలిస్టులం పోయినాం. మేమందరం కూడా గిరీష్ అన్నకు ధైర్యం చెప్పినాం. గిరీష్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పినాం. మీ వెనకాల మేమున్నాం, అందరం కలిసి ముందుకొస్తాం, మీరు ఎక్కడా ఇబ్బంది పడవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా భరోసా నింపే కార్యక్రమం చేసినాం. గిరీష్ అన్న కూడా ధైర్యం చెప్పేటటువంటి ప్రయత్నం చేసినాం. గిరీష్ అన్న ఆఫీస్ పైన 2 సార్లు దాడి జరిగింది. దాదాపు కొన్ని 10-15 లక్షల రూపాయల సిస్టమ్స్ అన్ని కూడా ధ్వంసం చేసినారట. చాలా ఆస్తి నష్టం జరిగింది. తర్వాత వ్యక్తిగతంగా గిరీష్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి బండి సంజయ్ వాళ్ళ అనుచరులు దాడి చేసిరు అనేది ఒక పెద్ద చర్చ. మరి బండి సంజయ్ అన్న వాళ్ళ అనుచరులైనా కాదా అనేది కన్ఫర్మేషన్ లేదు. కానీ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే బండి సంజయ్ అన్న వాళ్ళ అనుచరులే అంటా ఉన్నారు. ఎందుకంటే నేను బండి సంజయ్ అన్ననే అన్నతోటే పంచాయతీ ఉంది, బండి సంజయ్ అన్నతోటే విమర్శలు చేసిన కాబట్టి బండి సంజయ్ అన్నకు నచ్చక దాడి చేసిన అనేది ఒక చర్చ. ఇప్పుడు ఎవరైనా కూడా వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. నిజంగానే గిరీష్ అన్న బండి సంజయ్ని తిట్టుంటే, బండి సంజయ్ వ్యక్తిగతంగా మాట్లాడుంటే, బండి సంజయ్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే బండి సంజయ్ అన్న లీగల్గా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు, లేకపోతే సంజయ్ అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవచ్చు. ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. తర్వాత గిరీష్ దారమోన్ అన్న ఆల్రెడీ బీజేపీలో ఉన్నాడట. బీజేపీ డిసిప్లినరీ కమిటీ ఉంటే మన యాక్షన్ ఇవ్వచ్చు, సస్పెండ్ చేసిన అని కూడా అంటా ఉన్నారు. మరి ఏదో చెప్తా ఉన్నారు. మరి గిరీష్ అన్నతోటి ఎట్లనో అట్లా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు, లేదో పిలిపించి మాట్లాడవచ్చు, ఈయన ఇంటికి పోయి మాట్లాడుకోవచ్చు. బండి సంజయ్ అన్న ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి బండి సంజయ్ అన్నకు తెలిసి దాడి జరిగిందా, తెలియక దాడి జరిగిందా తెలియదు. కానీ దాదాపు 20-30 మంది పోయి గిరీష్ అన్నను దారుణంగా కొట్టినారు. ఈ దాడిని మేము చాలా తీవ్రంగా ఖండించినాం. ఎవరిపైన కూడా ఇట్లా దాడి జరగడం కరెక్ట్ కాదు. మరి ఆ దాడి కూడా భారతదేశంలో ఎవరిపైన అట్లా జరగలే. ఎంత భయంకరంగా దాడి చేశారు. మొత్తం చొక్కాలు జింపేసి వాళ్ళ ఆ గిరీష్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులపైన దాడి చేసి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు గిరీష్ అన్నను చూస్తూ ఉంటే వాళ్ళ పిల్లల్ని తిట్టుకుంటూ దాడి చేసిరట. ఎంత దారుణం అండి, ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితి. సరే గిరీష్ అన్న ఏం తప్పు చేసిండు, ఏం చేసిండు సెకండరీ, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటిపైకి పోయి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. లీగల్గా ముందుకెళ్ళాలా, రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టం ఉన్నది, న్యాయస్థానం ఉన్నది, కేసు పెట్టాలా, లీగల్గా ముందుకు పోతే బాగుంటుంది కదా. కానీ దాడి చేస్తాను. ఆ దాడిని ఖండిస్తూ నిన్న మేము గిరీష్ అన్న వాళ్ళ ఇంటికి పోయేటటువంటి కార్యక్రమం చేసినాం. అలాగే మా యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించినటువంటి జర్నలిస్టులం ఒక సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాం. మామూలు సంచలనం కాదు, రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేటటువంటి సంచలనం, కేసీఆర్కు చుక్కలు చూపించేటటువంటి సంచలనం, బండి సంజయ్ అన్నకు తలకాయ ఖరాబ్ అయ్యేటటువంటి సంచలనం. అంత పెద్ద సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి మేము తీసుకున్నటువంటి డిసిషన్ చూసిన తర్వాత మెంటల్ ఖరాబ్ అయిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో చాలా మంది ఉన్నారు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ యూట్యూబ్ ఛానల్ వీళ్ళు గొట్టాలు గిట్టాలను మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ షాక్కి గురైనారు మేము తీసుకున్నటువంటి డిసిషన్. ఆ డిసిషన్ ఏంటంటే నిన్న గిరీష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం భేటీ అయినాము. మా యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరం తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినారు. ఎవడు వాడతాడు గొట్టాలు పట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటారు, ఎవడు వాడతాడు జర్నలిస్ట్ అంటుర్రు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడినప్పుడు మాకు కూడా ఒక సంఘం కావాలి కదా, మాకు కూడా ఒక అసోసియేషన్ కావాలి కదా. ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, శాటిలైట్ మీడియా అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. వీళ్ళకంటే ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు మేము కూడా అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం. మాకు కూడా ఒక అసోసియేషన్ కావాలనేటటువంటి ఆలోచనతోటి నిన్న మేము తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ని ఏర్పాటు చేసుకున్నాము. దాంట్లో నిన్న కమిటీ కూడా ఏర్పాటు చేసినాం. ఆ కమిటీలో మెంబర్స్కి సంబంధించినటువంటి పేర్లు కూడా నేను చదివేటటువంటి కార్యక్రమం చేస్తా. మేమందరం కూడా ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్ని దాదాపు మేము సుమారు ఒక 3 నెలల పాటు తాత్కాలికంగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. తర్వాత మేము ఈ తాత్కాలికమైనటువంటి అంశం అయిపోయిన తర్వాత 3 నెలల తర్వాత పూర్తి స్థాయిలో డిజిటల్ మీడియాకి సంబంధించిన అసోసియేషన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి కార్యాచరణ చేయబోతా ఉన్నాం. అయితే ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్కి ప్రెసిడెంట్ మేము కాలోజీ టీవీ దాసరి సీనన్ అని మేము ఎన్నుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని నిన్న ఏర్పాటు చేస్తే దాంట్లో అధ్యక్షుడు కాలోజీ టీవీ దాసరి సీనన్ మేమందరం కూడా ఎన్నుకున్నాం. ఎందుకంటే సీనన్న ఓపికతో ఉంటాడు, సీనన్న అందరితో కలిసి ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు. ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ టైంలో అయినా రాత్రి 1 గంటలకు 2 గంటలకు ఫోన్ చేసినా కూడా సీనన్న అందుబాటులో ఉంటాడు, అందరితో డిస్కస్ చేస్తాడు.
మేము ఏ ప్రమాదంలో ఉన్నా కూడా సీనన్న మమ్మల్ని ఆదుకుంటాడు, మేము ఏ ఆపదలో ఉన్నా కూడా సీనన్న మాకు అండగా ఉంటాడు అనేటటువంటి ఆలోచనతోటి మేము కాలోజీ టీవీ దాసరి సీనన్నను మేము అధ్యక్షుడిగా ఎంచుకునేటటువంటి కార్యక్రమం చేసినాం. తర్వాత సీనన్న కూడా నేను అద్భుతమైనటువంటి ప్రసంగం ఇచ్చిండు ఆ గిరీష్ దారమన్ అన్న వాళ్ళ ఇంట్లో. ఆయన అద్భుతమైనటువంటి ప్రెస్ మీట్ కూడా నిన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. తర్వాత ఉపాధ్యక్షులు వైస్ ప్రెసిడెంట్ సీనన్న అయితే వైస్ ప్రెసిడెంట్ ఓకే టీవీ శ్రావ్యక్కను మేము నియమించుకునేటటువంటి కార్యక్రమం చేసినాము. ఎందుకంటే శ్రావ్యక్క ఒక మహిళా జర్నలిస్టు, ఆమె ఫైర్ ఉన్నటువంటి జర్నలిస్టు, బలంగా మాట్లాడుతుంది, ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి, ఎవరితో భయపడేటటువంటి వ్యక్తి కూడా కాదు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఓకే టీవీ శ్రావ్యక్కకు వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినారు ఉపాధ్యక్షులు. తర్వాత రంజిత్ అన్న వైఆర్టీవీ రంజిత్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు, బలమైనటువంటి వ్యక్తి. ఆయన కూడా చాలా బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, పబ్లిక్ కోసం ప్రశ్నించే వ్యక్తి, ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి మనకి వైఆర్టీవీ రంజిత్ అన్న. పిఎంఆర్ మైపాల్ అన్న మీకు తెలుసు, మైపాల్ అన్న తెలంగాణ ఉద్యమకారుడు, అలాగే కేసీఆర్ ఓడిపోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ. ఆయన విద్యార్థుల కోసం పోరాటం చేస్తాడు, నిరుద్యోగుల కోసం పోరాటం చేసేటటువంటి వ్యక్తి మైపాల్ అన్న. వీళ్ళు ముగ్గురు కూడా ఉపాధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత జనరల్ సెక్రటరీ రజనీకాంత్ అన్న పుప్పాల రజనీకాంత్ అన్న మీకు తెలుసు, వరంగల్లో అన్నకు ఛానల్ ఉంటుంది, పొలిటికల్ వైబ్స్ అని చెప్పి ఛానల్ ఉంటుంది. అన్న చాలా బలంగా మాట్లాడతాడు, అన్న చాలా కీలకమైనటువంటి వ్యక్తి. మేమందరం ఏకతాటిగా రావడానికి కారణం కూడా నిన్న పుప్పాలన్న మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఒక దగ్గరికి చేరవేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. సో జనరల్ సెక్రటరీ రజనీకాంత్ అన్న పుప్పాల. తర్వాత జాయింట్ సెక్రటరీ క్రాంతన్నని పెట్టినారు, కేఆర్టీవీ క్రాంతన్న కూడా బలంగా పబ్లిక్ కోసం మాట్లాడే వ్యక్తి, స్టింగ్ ఆపరేషన్లు చేస్తారు, అనేకమైనటువంటి అంశాలపైన క్రాంతన్న మాట్లాడుతూ ముందుకు వస్తారు. తర్వాత తిరుపతి టీఆర్టీవీ నన్ను కూడా నిన్న జాయింట్ సెక్రటరీగా ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. కేవలం 3 నెలల పాటు తాత్కాలికమైనటువంటి వ్యవహారంలోనే మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిన తర్వాత సలహాదారులు బక్కా జెర్సన్ అన్న, అశోక్ అకాడమీ మీకు తెలుసు కదా, అశోక్ సార్ బక్కా జెర్సన్ అన్నను సలహాదారులుగా ఏర్పాటు చేసినారు. తర్వాత మెంబర్స్ అంటే దీంట్లో మెంబర్స్ ఉంటారు కదా, మెంబర్స్ లెక్క దాదాపు తొలివెలుగు రగన్న, మీకు మన తొలివెలుగు రగన్న తెలుసు కదా, మన తొలివెలుగు రగన్న మెంబర్గా ఉన్నాడు. తర్వాత గిరీష్ దారమోన్ అన్న చిత్రగుప్తు ఛానల్ అన్న కూడా మెంబర్గా ఉన్నాడు. మహేష్ భారత్ యువసేన అని చెప్పి, మహేష్ గాడ్సే అని చెప్పి ఆయన యువసేన భారత్ అని చెప్పి ఛానల్ ఉంటుంది, ఆయన కూడా మెంబర్గా ఉన్నాడు. E96 సంతోష్ అన్న కూడా ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఆయన మెంబర్గా ఉన్నాడు. దాదాపు నిన్న తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేసినాము. ఈ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి బలమైన కారణం, మాకేం ఆపద జరిగినా, మాకేం ఇబ్బంది జరిగినా మేమందరం కలిసికట్టుగా ఉండాలనేటటువంటి ఆలోచన. ఇప్పుడు టీఆర్టీవీ తిరుపతిని అరెస్ట్ చేసినా, నన్ను భౌతికంగా ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా కూడా మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు నా కోసం మాట్లాడతారు, మా వాళ్ళు నా కోసం పోరాటం చేస్తారు అనేటటువంటి ఆలోచనతోటి నిన్న తెలంగాణ డిజిటల్ మీడియాని ఏర్పాటు చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాటిలైట్ ఛానల్ వాళ్ళు ఉన్నారు, శాటిలైట్ ఛానల్ వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయిందంటే మొత్తం ఒక తాటిపైకి వచ్చేస్తారు వాళ్ళు, అంత వాళ్ళకి అసోసియేషన్స్ ఉంటాయి. కాబట్టి మాకు కూడా అసోసియేషన్ ఉండాలి, మాకేమి ఇబ్బంది ఉన్నా కూడా మాది మేము డిస్కస్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, మాకు మేము అండగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి ఈ డిజిటల్ మీడియాని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. అలాగే నిన్న బండి సంజయ్ అన్నకు టైం కూడా పెట్టినాము. బండి సంజయ్ అన్న ఖచ్చితంగా గిరీష్ దారమోనికి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ సంజయ్ అన్న ఆ దాడిలో ఆయన హస్తం లేకపోతే సంజయ్ అన్న గిరీష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించాలి, లేకపోతే సంజయ్ అన్న ప్రెస్ మీట్ పెట్టి నాకు సంబంధం లేదని చెప్పి ఒప్పుకోవాలి, మాట్లాడాలి. కానీ సంజయ్ అన్న పేరు వస్తున్నప్పుడు ఎందుకు ఆయన స్పందిస్తలేడు అనేటటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. చాలా మంది నిన్న యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడినారు. నన్ను రగన్న మాట్లాడిండు, సీనన్న మాట్లాడిండు, జెర్సన్ అన్న మాట్లాడిండు, అశోక్ సార్ మాట్లాడిండు, రంజిత్ అన్న మాట్లాడిండు, మైపాల్ అన్న మాట్లాడిండు, శ్రావ్యక కూడా మాట్లాడినారు. బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని కూడా ఒక డిమాండ్ చేసినటువంటి కార్యక్రమం చేసినారు. తర్వాత తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ని 3 నెలల పాటు తాత్కాలికంగా నడిపి కేవలం ఈ 12 ఛానళ్లు మాత్రమే కాదు, ఇంకా దాదాపు కొన్ని వందల ఛానళ్లు రావడానికి రెడీ ఉండొచ్చు. మీరు ఎవరైనా ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్ లో భాగస్వామ్యం కావాలంటే పెద్ద పెద్ద ఛానళ్ళు అనేది ఏం లేదు, 5,000 సబ్స్క్రైబర్లు, 1000 సబ్స్క్రైబర్లు, 2000 సబ్స్క్రైబర్లు ఉన్నా సరే మీరు ప్రజల కోసం పనిచేయడానికి రెడీగా ఉంటే, తెలంగాణ డిజిటల్ మీడియాలో చేరడానికి సిద్ధంగా ఉంటే మీకు మెంబర్షిప్ ఉంటుంది. ఈ మెంబర్షిప్ మీకు కావాలనుకుంటే కాలోజీ టీవీ ఇప్పుడున్నటువంటి మా అధ్యక్షులు దాసరి సీనన్న గారిని మీరు అప్రోచ్ కండి. దాసరి సీనన్న నెంబర్ కనుక్కుంటే సీనన్న నెంబర్కి మీకు కాల్ చేస్తే సీనన్న మీతో డైరెక్ట్ మాట్లాడతారు. సీనన్న మిమ్మల్ని మెంబర్గా చేర్చుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు. 3 నెలల పాటు ఈ తెలంగాణ డిజిటల్ మీడియాని బలంగా చేసేటటువంటి ఆలోచనలో సీనన్న అడుగుజాడల్లోనే మేము కూడా నడుస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే సీనన్న పెద్దన్న పాత్ర పోషిస్తూ ఉన్నాడు. సో మా సీనన్న అడుగుజాడలోనే మేము అందరం ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా నూతన అధ్యక్షుడు సీనన్న
సో ఆయన తీసుకునేటటువంటి డిసిషన్ ఫైనల్, మా కమిటీ అంతా కలిసి డిసిషన్ తీసుకున్నా కూడా మా సీనన్న తీసుకునేటటువంటి డిసిషనే ఫైనల్ కిందికి వస్తుంది. కాబట్టి ముందుగా మా సీనన్న గారికి మేము కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. తర్వాత తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్నటువంటి టీం సభ్యులందరికీ కూడా ప్రత్యేక కంగ్రాచులేషన్ అలాగే ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మొత్తానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు సుక్కలు చూపించడానికి రెడీగా ఉన్నాం. ఏదో మీరు అనుకున్నారు, మీరు యూట్యూబర్లు గొట్టంగాలు అది ఇదని మాట్లాడరు కదా. యూట్యూబర్లు అందరూ ఏకమయ్యి ఒక అసోసియేషన్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళ కథ ఎట్లా ఉంటుందని మీరు చూడాలి. తర్వాత మేమందరం కూడా ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లు ఎట్లయితున్నదో మా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ కూడా ఒక క్లబ్ ఏర్పాటు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అది క్లబ్ అనేటటువంటి పేరు కాదు మేము పెట్టుకునేది, ఒక ప్రెస్ క్లబ్ లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాం. దాంట్లోనే ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టడానికి వస్తే కూడా అదే ప్రెస్ క్లబ్లో పెట్టవచ్చు. అంటే ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, శాటిలైట్ ఛానల్ అన్నీ వస్తాయి. కానీ ఆ ప్రెస్ క్లబ్కి యూట్యూబ్ ఛానల్ అని రానిచ్చే కార్యక్రమం చేస్తారు. చాలా మంది వద్దని చెప్తున్నాడు, యూట్యూబ్ ఛానల్ రావద్దు, ఎంట్రీ లేదని చెప్తున్నాడు. మరి అదేందో మరి ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని కొత్త రూల్స్ వస్తున్నాయి. కాబట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మేము డైరెక్ట్ మా తెలంగాణ డిజిటల్ మీడియానే ఒక డిజిటల్ మీడియా ప్రెస్ క్లబ్ పెట్టి, ఆ ప్రెస్ క్లబ్లోనే ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలంటే మా సోషల్ మీడియా మిమ్మల్ని చూపించాలంటే మా ప్రెస్ క్లబ్కి రండి, మా ప్రెస్ క్లబ్లోనే మీరు సోషల్ మీడియాని ఏర్పాటు చేయండి అనేటటువంటి, అంటే ప్రెస్ మీట్ పెట్టండి అనేటటువంటి ఆలోచనతోటి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకునేటటువంటి కార్యక్రమం ఉన్నది. ఇంకా పూర్తి స్థాయిలో కమిటీ మెంబర్స్ అంతా కూడా మాట్లాడుకోలేదు. మా సీనన్న తర్వాత మా రగన్న వాళ్ళందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో కొంత కీలకమైనటువంటి డిసిషన్స్ తీసుకోవచ్చు. తర్వాత అనేకమైనటువంటి అంశాలు నిన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినాం. మా మొదటి ఎజెండా ఏంటంటే మేమందరం ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాం, ప్రజల కోసం పోరాటం చేస్తూ ముందుకు వస్తూ ఉన్నాం. కాబట్టి సో ఖచ్చితంగా ప్రజల కోసం మనం మాట్లాడుతున్నప్పుడు అధికార పార్టీ మన పైన అనేక అక్రమ కేసులు పెట్టవచ్చు, మన పైన భౌతిక దాడులు చేయవచ్చు, మన పైన ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండొచ్చు. కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి, మనల్ని మనం ఏకదాటిగా ఉండడానికి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినాం. రేపటి రోజు మా శ్రావ్యకు అరెస్ట్ అయినా, మా సీనన్నకి ఏమైనా ఇబ్బంది అయినా, నాకేమన్నా ఇబ్బంది అయినా, మా రంజితానికి ఇబ్బంది అయినా కూడా మేమందరం ఉన్నాం, మేమందరం మాట్లాడతాం, అన్న గురించి వాళ్ళ కోసం పోరాటం చేస్తామనేటటువంటి ఆలోచనతోటి ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినాము. కాబట్టి ఈ అసోసియేషన్కి మీరు కూడా మద్దతు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో మేము ఉన్నాము. సో దయచేసి మీరందరూ కూడా ఈ అసోసియేషన్కి ఖచ్చితంగా మీరు కొంత సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఛానల్లో 5 లక్షల 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాదాపు ఈ 12 ఛానళ్ళు కలిసి 50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటారు, మొత్తం ఫాలోవర్స్ అంతా. దాదాపు ఒక 100 మంది దాకా ఈ అసోసియేషన్లో చేరడానికి రెడీగా ఉన్నారు. చాలా మంది నాట్ ఓన్లీ ఓనర్స్, సోషల్ మీడియాకి సంబంధించి అంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టులు కూడా దీంట్లో సభ్యత్వం తీసుకోవచ్చు, దీంట్లో మెంబర్ లెక్క ఉండొచ్చు, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు. కానీ వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి, ఏకదాటిగా ఉండాలి. మనం అందరం కూడా ఒక్కటైతే ప్రభుత్వాలే మన దగ్గరకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఫండింగ్ విషయంలో కూడా ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానళ్ళు ఆర్థిక వనరుల విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు యూట్యూబ్ ఛానళ్లను దోమలు చూసినట్టు చూస్తున్నారు. కాబట్టి మాకంటే ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి. ఇప్పుడు ఎవరున్నారండి శాటిలైట్ ఛానల్ ఎవరు చూస్తున్నారండి? ఈ TV9, NTV, సాక్షి, TV5, V6 ఎవరు చూస్తున్నాడు టీవీలో? వాళ్ళందరూ చూసేది ఫోన్లో. బాత్రూమ్ వస్తే బాత్రూంలో కూర్చొని ఫోన్ స్క్రోల్స్ చేస్తారు. అంటే సోషల్ మీడియా టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఏఐ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు కూడా ఇంకా ఈ ఎవరు చూస్తారు అదంతా? ఆ టీవీలలో కూడా యూట్యూబ్ ఆన్ చేసుకుంటారు, సోషల్ మీడియా చూస్తారు. టీవీలలో యూట్యూబ్లు, OTTలు చూస్తారు. ఎవరు కూడా ఛానల్ చూసే పరిస్థితి లేదు. ఆఖరికి శాటిలైట్ ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్లే ఉన్నాయి. V6కు యూట్యూబ్ లేదా, TV9కి యూట్యూబ్ లేదా, TV5కి యూట్యూబ్ లేదా, సాక్షికి యూట్యూబ్ లేదా, NTVకి యూట్యూబ్ లేదా, 10TVకి యూట్యూబ్ లేదా, మహాన్యూస్కి యూట్యూబ్ లేదా, యోయో టీవీకి యూట్యూబ్ లేదా? ఇట్లా మాట్లాడుకున్న పోతే అందరికీ యూట్యూబ్ ఛానలే కదా. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా యూట్యూబ్ నుండి ఎక్కువ వస్తాయి. ఒక్కొక్కరు 50 లక్షలు 60 లక్షలు వస్తాయంట నెలకు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవహారం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మేము కూడా మాకు తోచినట్టుగా ముందుకు పోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం, మేము పనిచేయడానికి ప్రజల కోసం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. సో త్వరలోనే ఈ డిజిటల్ మీడియా అసోసియేషన్ పెద్ద ఎత్తున ఎలక్ట్రల్ బాండ్ రూపంలో తీసుకుపోవడానికి రెడీ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ అంశాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.